ఈరోజు ఒక ఉద్యోగాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? ఒక జీవిత భాగస్వామి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలను విడుదల పొందాలని కోరుతున్నావా? భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, సఖ్యత లేదా? ప్రతి చిన్నదానికి గొడవలు పడుతున్నారా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటండి ఈ కుటుంబం ఎలా అయిపోతుంది, వీళ్ళేంటండి ఇలా నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, రోగాలు, రుగ్మతలు, బలహీనతలు ఎందుకు ఇలా జరుగుతుందని ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి జాలిపడే స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో అద్భుతాన్ని క్రీస్తు నామములో క్లెయిమ్ చేయి. ఒక స్వస్థత కోసం, విడుదల కోసం, ఆధ్యాత్మికమైన పునరుజ్జీవం కోసం, విశ్వాసంలో బలంగా నిలబడడం కోసం, భక్తి జీవితంలో దేవునికి మహిమకరంగా బ్రతకడం కోసం. చాలాసార్లు భక్తి గలవారు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించట్లేదేమో. నామకార్థపు జీవితంలో మనం జీవిస్తున్నాము. అయితే దేవుడు నిన్ను ఉజ్జీవపరిచి, స్వస్థపరిచి, విడుదల చేసి, లేవనెత్తి ఆయన నీ చుట్టూ ఉన్న వారికి ఒక సందేశం పంపాలనుకుంటున్నాడు. అదేంటంటే, నేను మాత్రమే ఈ పని వీరి జీవితంలో జరిగించాను, నా ప్రమేయం ద్వారానే వీరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. క్రైస్తవ విశ్వాసం అదే. ఏది జరిగినా దేవుని యొక్క కృపా సంకల్పం ద్వారా మన జీవితంలో జరుగుతుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని